కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు. తిమ్మపల్లి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి 3 నెలలు గడుస్తున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కామారెడ్డి మెదక్ ప్రధాన రహదారిపై రైతులు 2 గంటల పాటు బైఠాయించారు. నేను ముఖ్యంగా మా కరెంట్ సమస్య డీడీలు ఫస్ట్ ఏమైందంటే ఓవర్లోడ్ కింద ఓవర్లోడ్ ఉన్నదంటే డీడీ కట్టింది 36 మంది మొత్తం 30 మందిని కట్టాలని ఏమైంది ఓవర్స్ వచ్చింది. ఓవర్స్ వస్తే ఓవర్స్ కట్టింది. మా కాలకర్మానికి ఏమైంది మార్చిలో పెద్ద వడగల వాన వచ్చి మొత్తం ఊరు మొత్తం స్తంభాలు రైళ్లు విధ్వంసం చేసిపోయింది. తాత్కాలిక 2 రోజులు చేసి అదో రూల్ అండ్ ప్రాబ్లం ఉంది. స్తంభాలు మళ్ళీ ఇప్పుడు 3 ట్రాన్స్ఫారాలకి వెళ్ళి 2 ట్రాన్స్ఫారాలు శాంక్షన్ అయినా ఇచ్చారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కట్టలేము అయ్యలేదు. ఆ వచ్చిన దాన్ని ఇప్పుడు 2 నెలల 10 రోజులు అవుతుంది. ఆ మాత్రం గద్దెలు కట్టిపోయారు తప్ప ఏం చేయదు. ఇప్పుడు అసలు తుకాలు పోసుకునే టైం సార్. ఇప్పుడు కరెంట్ సమస్య అయితే చెప్పింది ఏమన్నాక కరెంట్ సమస్య నేను ఇప్పుడు తుకాలు పోయలేదు. ఇప్పటికి కూడా మేము కరెంట్ ఇబ్బందితోనే పోయలేదు. మేము ఒక్క బోర్డు సార్లు అయితే ట్రాన్స్ఫార్మర్ ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫార్మర్లో గద్దెలు కట్టారు, వర్కర్లు వస్తలేరు. మాకు మెయిన్ కరెంట్ మాకు రిప్లై ఇస్తలేరు. ఏఈ దగ్గరకు పోయినాము, ఎస్సీ దగ్గరకు పోయినాము, డి దగ్గరకు పోయినాము. ఎక్కడికి పోయినా పని రాకపోతే మీరు ఆడుకోవద్దని ఆడుకో చేసుకోమంటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది.